రాపూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఇంటింటికి టీడీపీ కార్యక్రమం ప్రజల భాగస్వామ్యంతో ఉత్సాహంగా కొనసాగుతుంది. టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పచ్చిగళ్ల రత్నయ్య ఆధ్వర్యంలో అరుంధతివాడ 71, 72 బూతుల పరిధిలో ఇంటింటికి వెళ్లిన నాయకులు కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పాలనా విజయాలను వివరిస్తూ కరపత్రాలను ప్రతి కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా పచ్చిగళ్ల రత్నయ్య మాట్లాడుతూ వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని, గ్రామీణ అభివృద్ధితో పాటు ప్రతి పేద కుటుంబానికి అండగా నిలవడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుపరిపాలన అందుతుందని, అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు దందోలు వెంకటేశ్వరరెడ్డి, పోలంరెడ్డి పరంధామరెడ్డి, పచ్చిగళ్ల వెంకటేశ్వర్లు, చింతగుంట శ్రీనివాసులు, ఆవుల రమేష్, అంకయ్యతో పాటు స్థానిక టీడీపీ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా ప్రీతమ నాయకులు మాన్యశ్రీ నారా చంద్రబాబు గారు నాయకత్వంలో మన కురుగొండ్ల రామకృష్ణ గారి ఆశీస్సులతో ఈ ఇంటింటి డోర్ ప్రోగ్రాం ప్రారంభించారు. దాని సందర్భంగా ఇక్కడ అరుంధతిపాలెం 72 బూత్లో మా ఎక్స్ మండల పార్టీ అధ్యక్షులు, మేము ఇక్కడున్న కార్యకర్తలు అందరం డోర్ టు డోర్ దొరికి ఈ పాంప్లెట్లు ఇస్తున్నాము. ఈ డోర్ టు డోర్ దొరికే విషయాలు ఏంటంటే ఈ 2 సంవత్సరాల్లో కూటమి చేసిన డెవలప్మెంట్స్ గురించి మేము మాట్లాడుకుంటున్నాము. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చినాక అన్నదాత సుఖీభవ ఇచ్చి సూపర్ 6లో భాగంగా నెరవేర్చుకున్నారు. అలాగే తల్లికి వందనం పథకం ఇచ్చి ఎంతమంది పిల్లలు పుట్టితే అంతమంది పిల్లలకి ఆ రోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి పిల్లవాడికి తల్లికి వందనం 15,000 రూపాయలు చొప్పున ఇస్తానని చెప్పని, అది 3 ఉన్నా, 4 ఉన్నా, 5 మంది ఉన్నా, 6 మంది ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా డబ్బులు వేస్తూనే ఉన్నాడు. అలాగే ఫ్రీ బస్సు ఎక్కడికి వెళ్ళినా ఈరోజు ఆడవాళ్ళు అయితే కూరగాయలకు కూడా ఆ ఫ్రీ బస్సు ఎక్కి కూరగాయలు కూడా తీసుకొని వస్తూ ఉన్నారు. అది కూడా సూపర్ 6లో భాగమైన. అలాగే సిలిండర్లు 5 సిలిండర్లు ఇచ్చారు. 5 అంటున్నారు, 3 సిలిండర్లు కూడా ఇచ్చి సబ్సిడీ కూడా పడుతుంది. అలాగే అన్నదాన సుఖీభవ సంవత్సరానికి ఒక రైతుకి 20,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. అలాగే ప్రతి సంవత్సరం 20,000 ఇచ్చారు. ఇప్పుడు మొన్న 2వ సంవత్సరంలో కూడా ఫస్ట్ విడత భాగంలో ఒక 6,000 రూపాయలు కూడా విడుదల చేశారు. అలాగే అన్నా క్యాంటీన్ దేశంలో ఎక్కడ కూడా లేదు. అన్నా క్యాంటీన్ 3 పూట్ల ఉదయం 5 రూపాయలు ఇస్తే టిఫిను, మధ్యాహ్నం 5 రూపాయలు ఇస్తే భోజనము, రాత్రి 5 రూపాయలు ఇస్తే భోజనం. 15 రూపాయలకి ఒక మనిషి తృప్తిగా తినగల ప్రభుత్వం మీద ఉందంటే అది కూటమి ప్రభుత్వం మాత్రమేను. ఇవన్నీ కూడా సూపర్ 6లో భాగంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నీ ఆచరించారు. దాంట్లో లేని భాగాలు ఆటో వాళ్ళకి ఆ రోజు చెప్పలేదు, కానీ ఆటో వాళ్ళు కూడా డబ్బులు వేశారు. అలాగే ఈరోజు ఎంతమంది పిల్లలు పుడితే అంతమంది పిల్లలకి డబ్బులు ఇస్తున్నారంటే, వాళ్ళు గత ప్రభుత్వంలో ఒక బిడ్డకే ఇచ్చేది, మిగతా 2-3 బిడ్డలు చదవకుండా నిలిచిపోయేది. ఈరోజు కార్యక్రమం అట్ట కాదు, 3 బిడ్డలకు వస్తుంది. 3 బిడ్డలకి వేస్తే ఆ 3 బిడ్డలు ఈరోజు బడికి వెళ్తున్నారు, చదువుకుంటున్నారు. అలాగే వాళ్ళు స్కూళ్ళల్లో బ్యాగులు ఇస్తున్నారు. అలాగే మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు. ఇన్ని కలిసి మన స్టూడెంట్స్కి ఈ కూటమి ప్రభుత్వం అరేంజ్ చేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఈసారి కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించి మా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ గారిని మరొకసారి ఆశీర్వదించి ఈ కూటమి ప్రభుత్వం మరొకసారి మీరందరూ ఆశీర్వదించి కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ నమస్కారం తెలుపుతూ సెలవు తీసుకుంటాను.
no matter the heat outside. Stay cool inside with energy-efficient windows from Asahi System Windows. Please subscribe SS News AP.